బంగారం, వెండి, నగదు దొంగతనం చేయడం మానేసి తాజాగా గ్యాస్ సిలిండర్ను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో వంటగది తాళాలు పగలగొట్టి 2 గ్యాస్ సిలిండర్లతో పాటు వంట సామాగ్రి ఎత్తుకెళ్లారు దొంగలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో స్కూల్లో ప్రవేశించిన దొంగలు వంటగది తాళాలు పగలగొట్టి వంటగదిలో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లతో పాటు వంట సామాగ్రి ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంటగది తాళాలు పగలగొట్టి ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో విలువైన వస్తువులతో పాటు గ్యాస్ సిలిండర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు. నమస్కారం సార్, నా పేరు చిట్టంపల్లి మధుసూదన్, కొత్తగట్టు ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్. మా స్కూల్లో సిలిండర్ల దొంగతనము, 2 సిలిండర్ల దొంగతనము, వంట పాత్రల దొంగతనము జరిగింది. ప్రతిరోజు రాగా వంట వాళ్ళు వచ్చి వంట చేయడం జరిగింది. వంట చేసి వంట పాత్రలు, సిలిండర్లు వంట రూమ్లో పెట్టుకొని లాక్ చేసి వెళ్ళినారు. మళ్ళీ తెల్లారి వచ్చి చూసే వరకు తాళం పగలగొట్టి ఉంది. లోపలికి పోయి చూసే వరకు 2 సిలిండర్లు, ఒక ఖాళీ సిలిండరు, ఒక నిండు సిలిండరు, వంట పాత్రలు కొన్ని తీసుకుపోయినారు. బయట కూడా కొన్ని పడేసి వెళ్ళినారు. మరి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి ఉన్నారు రాత్రిపూట. కాబట్టి మా వంట వాళ్లకు వంట చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఈ విధంగా దొంగతనం చేయడం వల్ల పిల్లలకు వాళ్ళు సరి అయిన వంట చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి మరి దీన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మాకు తొందరగా వాటిని దొంగలను గుర్తించి సిలిండర్లు రికవరీ చేయాల్సిందిగా, వంట పాత్రలు రికవరీ చేయాల్సిందిగా కోరుచున్నాం.